గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు అందరికీ కూడా మనందరము కూడా ఈరోజు నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఇంజే పాల్ గారిని ప్రేమపూర్వకంగా ఇక్కడ ఆహ్వానించుకొని ఏలూరు మేత్రాసన కోశాధికారిగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ ఇంజిమాల మైకేల్ గారు సాల్వతో సత్కరించి ఆయనను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. గట్టిగా చెప్పగలరు. తర్వాత మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఇంజే పాల్ గారు మరి తల్లిని సత్కరిస్తూ పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ప్రేమ గల మా యేసయ్య, అద్భుతశక్తులు వెలంగిన మా తల్లి మరి మీ దాసులు డాక్టర్ ఇంజే పాల్ గారు ఈరోజు మన అమరోజులోకి ఎత్తుగల నూతన పత్రికగా విచారణ బాధ్యత స్వీకరిస్తుండగా వారు గారిని దీవించండి, వారికి మంచి ఐరోగ్యులు దయచండి, పరిశుద్ధాత్మ జ్ఞానం వరకు ఆయన నింపి వారిని దీవించి మరి రానున్న ఈ ఆయన సేవ కార్యక్రమంలో వారికి తోడుగుండి ఎంత విజయవంతంగా మీ పరిచయం చేసి భరించి బాధ్యత దయచేసి సంఘాన్ని దీవించమని చేస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పితా ప్రభుత్వం దీవించి కాకుండా నడిపించింది కాక. గౌరవనీయులైనటువంటి విచారణ క్రైస్తవులారా, నిర్మల యూత్ సభ్యులారా, ఈరోజు ప్రపంచమంతా పరమానందముతో పెంతెకోస్తు పండుగను చేసుకున్న ఈ శుభ సాయం సమయమున ప్రభు అయిన దేవుడు 2026 ట్రాన్స్ఫర్లను మన పీఠాధిపతులు జారీ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను మన అమలోత్వ కెథీడ్రల్ విచారణ గురువులుగా నియమితుల బాధ్యతలు చేపడుతున్న ఈ తరుణంలో ఈ యొక్క పూజా సాంఘ్యానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతను చెల్లిస్తున్నాను. భారతదేశంలో కన్నా ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందినటువంటి మరియ తల్లి పుణ్యక్షేత్రాలలో వెలంకణి మాత ఒకటి. మన అదృష్టం ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యలో మన కెథీడ్రల్ ఉండటం. వెలంకణి మాత మన దేశంలో ఇలా ప్రత్యక్షమై ఆనాడు పోర్చుగీస్ వారు ఆదుకున్నట్టుగా మన విశ్వాస యాత్రలు మనలకు ఆదుకోవాలని ప్రార్థించమని ఈ వెలంకణి మాతను వేడుకుంటూ ఈ యొక్క చిన్న ప్రదక్షిణలో అక్కడికి మన కెథీడ్రల్ ఆవరణకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ ది స్మాల్ ఇయర్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఓపెనింగ్ హియర్. వెలంకణి మాతకు వెలంకణి మాతకు నూతన గురువులకు మైకేల్ ఫాదర్ గారికి, ఇక్కడ చేరిన గురువులందరికీ వెలంకణి మాతకు సరే ఇప్పుడు అందరం కూడా స్వాగతం ఘన స్వాగతం.
ఫాదర్ గారికి, నూతన విచారణకర్తలు పౌల్ ఫాదర్ గారికి, డాక్టర్ పౌల్ ఫాదర్ గారికి, మన రెక్టర్ పౌల్ ఫాదర్ గారికి. పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మిక్కిలిగా ప్రేమింపబడు పూజ్య గురువులు, అమ్మగారులు, విశ్వాసులారా, ఈరోజు యావత్ ప్రపంచము పెంతెకోస్తు పండుగను ఘనంగా కొనియాడుకుంటూ ఉన్నది. పాత నిబంధన గ్రంథములో పాతకాలమును పెంతెకోస్తు పండుగ కొనియాడుకునేవారు. పాస్కా కాల పులియని రొట్టెల పండుగను పెంతెకోస్తు పండుగగా కొనియాడుకునేవారు. ఎందుకు పాత నిబంధన గ్రంథంలో పాతకాలాన్ని పాస్కా పులియని రొట్టెల పండుగను పెంతెకోస్తుగా కొనియాడుకునేవారంటే ఆనందాన్ని, సంతోషాన్ని ఇజ్రాయేలీ ప్రజలు అటు ఐగుప్తు నుండి కానాపల్లికి వెళ్ళి పొందారు
ఈ ఆనందాన్ని పెంతుకొస్తుతో పోల్చుకొని చాలా సంతోషంగా వాళ్ళు ఉంటూ ఉండేవారు. అనగా బానిస జీవితం నుండి స్వతంత్రంలోనికి నూతన నిబంధన గ్రంథములో శిష్యులందరూ ఒక గదిలో, ఏ గదిలో వాళ్ళు కడరాత్రి భోజనాన్ని చేశారో ఆ గదిలో వీళ్ళందరూ ప్రార్థన చేసుకొని చుండగా వాళ్ళపైకి పవిత్రాత్మ శక్తి దిగివచ్చి వాళ్ళందరినీ కూడా స్వతంత్రులను చేసి భయం నుండి విడుదల చేసింది. అనగా పాత నిబంధన గ్రంథములో స్వేచ్ఛనిచ్చింది, కొత్త నిబంధన గ్రంథములో స్వేచ్ఛనిచ్చింది. ఈ స్వేచ్ఛతో శిష్యులందరూ కూడా బయటికి వెళ్ళి ప్రపంచమంతా తిరిగి ఈ పవిత్రాత్మ శక్తితో పనిచేసి దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ఈరోజు ఈ పరిశుద్ధాత్మ పండుగ రోజున మన యొక్క ప్రీతమ గురువులు రెవరెండ్ డాక్టర్ పౌల్ ఇంజే గారు కేథడ్రల్కి విచారణ గురువుగా రావడం ఒక శుభ పరిణామం అని మనందరం కూడా గ్రహించాలి. పాత నిబంధన గ్రంథములో, నూతన నిబంధన గ్రంథములో శిష్యులు, ఆ కాలం నాటి ప్రజలు ఎలాంటి స్వేచ్ఛను అనుభవించారో అటువంటి స్వేచ్ఛలో, ప్రార్థనలో, పవిత్రతలో ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళాలని, అతి ముఖ్యంగా చిన్న పిల్లలను, యువతి యువకులను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఒక త్రాటిపై నడిపించి నెక్స్ట్ లెవెల్కి తప్పనిసరిగా తీసుకెళ్లే శక్తి మన డాక్టర్ పౌల్ ఇంజే గారికి ఉందని నేను చెప్పగలుగుతున్నాను. మన డాక్టర్ జయరావు పొలిమేర తండ్రి గారు కూడా చక్కటి నిర్ణయాన్ని తీసుకొని డాక్టర్ పౌల్ ఇంజే గారిని కేథడ్రల్కి వేయడం చాలా చాలా ఆలోచనతో జరిగినటువంటి పని. ఇదివరకు సెమినేరీలో కానీ, అమలోద్భవి దేవాలయంలో కానీ ఎన్నో అద్భుతమైనటువంటి పనులు చేయగలిగారు. ఆధ్యాత్మికంగా, నిర్మాణాత్మకంగా, విశ్వాసపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా ఎన్నో పనులు చేసి చక్కటి స్థానాన్ని ఏలూరి పీఠములో ప్రార్థనా సహాయముతో, విశ్వాసముతో సంపాదించుకున్నారు మన ప్రీతమ గురువులు డాక్టర్ పౌల్ ఇంజే గారు. కాబట్టి తరుణములో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ గురువులందరూ కూడా ఎర్ర వస్త్రాలు వేసుకుని ఉన్నారు. ఎలాంటి దీనికి శుభ పరిణామం ఏంటంటే శిష్యులందరిపైకి పవిత్రాత్మ దేవుడు అగ్ని జ్వాలల రూపంలో వచ్చినట్లుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గురువులందరికి ఆత్మవరాలు మన గురువు అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పౌల్ ఇంజే గారి పైన సమృద్ధిగా కుమ్మరింపబడి సమర్థవంతంగా కేథడ్రల్ని ఒక ఉన్నతమైనటువంటి, ఇప్పటికే ఒక మంచి స్థానంలోనికి నడిపించారు మన ప్రీతమ గురువులు రెవరెండ్ ఫాదర్ ఇంజమాల మైకేల్ గారు. ఇంకా అన్ని విషయాలలో అభివృద్ధి పథంలో నడిపించి దేవుని కృపా కటాక్షాలు, ఆత్మీయ వరాలు మన గురువుపై మెండుగా ఉండాలని మనందరము కూడా మనస్ఫూర్తిగా ఈ దివ్య బలి పూజలో మన ప్రీతమ గురువులైనటువంటి రెవరెండ్ డాక్టర్ పౌల్ ఇంజే కొరకు ప్రార్థిస్తూ, ఆత్మీయ వరాలు మనందరిలో ప్రవేశించి శిష్యులు ఎలాగైతే స్వేచ్ఛగా బయటకు వచ్చి ప్రపంచమంతా తిరిగారో అటువంటి స్వేచ్ఛను మన భయాల నుండి, మన ఆందోళన నుండి, మన టెన్షన్ నుండి, గందరగోళం నుండి విడుదల చేసి ప్రశాంతంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని ఆత్మీయ వరాలను పొంది ఆశీర్వాదాలను ప్రసాదించమని మనందరము కూడా ప్రభుని వేడుకుందాం. ఈరోజు 74వ పుట్టినరోజు జరుపుకున్నటువంటి రేమల్లి స్వర్ణకుమారి గారికి ఆయురారోగ్యములు ప్రసాదించమని భర్త బెనర్జీ గారు, కుటుంబ సభ్యులు ప్రార్థించమని పూజను సమర్పిస్తున్నారు. రొంపిచెర్ల వినోద్ కుమార్, మానస వీరి కోసం కూడా పూజ చేయమని కోరుతున్నారు. ఈ కుటుంబాలను, వీరి ప్రత్యేక అవసరాలను ప్రభు అయిన దేవుడు వారికి కనికరించాలని ప్రార్థిద్దాం. చేసిన పాపాలు మనస్తాపడి మన్నింపు కోరిక పవిత్ర పూజలో పాల్గొందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాత, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చెదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగుగాక. భూమి అందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగుగాక. భూమి అందు మనుజులకు శాంతి, శాంతి సమాధానము. Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima, Gloria, Gloria Mahima. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పరమపిత, మిమ్ము వేడుచున్నాము. మీ దయనే ఇలలో కోరెదము, మిమ్ము స్తుతించెదము. మీ ఘనము జనితైక పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. జనితైక పుత్రుడ శ్రీ యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత ప్రియ సుతుడా శ్రీ యేసువా, ఓ దివ్య గొర్రె పిల్ల. రొంపిచర్ల వినోద్ కుమార్ మానస వారి యొక్క 5వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ పూజను సమర్పిస్తూ కుమార్తె సోక్ష మీరాను కోసం ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు ఈ నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పెంతెకోస్తు ఆదివారము వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి
11వ వచనము వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్ముగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుక వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన స్వంత భాషలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలియూరు కారా? ఇదేమి వీరు మాట్లాడునది మనమందరము మన సొంత భాషలలో వినుచున్నామే. పార్దియా, మాదియా, ఏలాము, మెసొపొటేమియా, యోదయ, కపదోకియా, పొందు, ఆసియా వాసులు, ఫ్రీగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనీ దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యోతా మదమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా, దిగిరమ్ము ఆత్మదేవా, దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా, దిగిరమ్ము మాత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ, మాత్మీయ కన్నులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా, దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము మాపై దిగిరమ్ము, ఈ వరములతో దీవించు
ఫలములతో మము నింపుటకు. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందితిమి. రెండవ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభు అని అంగీకరింపజాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతుల్లో జరుగుచున్నవి కానీ సేవలను అందుకొని ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు కానీ అన్ని సేవకులను అందరికును ఒకే దేవుడు సామర్థ్యము వసుకును. అందరి మేలు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు. పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటియే కదా. అట్లే యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంలోనికి బాప్తిస్మము పొందితిమి. అందరము ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మా మొరలను వినుమయ్యా ఇజ్రాయేలు కాపరి, నీ ప్రజలను నడిపించినవో నా మెస్సయ్యా. నా మొరలను వినుమయ్యా ఇజ్రాయేలు కాపరి, నీ ప్రజలను నడిపించినవో నా మెస్సయ్యా. మా వేడుకోలును ఆలింపుము తండ్రి, మా వేడుకోలును ఆలింపుము తండ్రి. దూతల దళముల నడుమ ఆసీనుడగు దేవా, దూతల దళముల నడుమ ఆసీనుడగు దేవా. సర్వశక్తిమంతుడా మమ్ము రక్షించు, నీ ముఖ కాంతిని మాపై ప్రసరింపజేయుము. సర్వశక్తిమంతుడా మమ్ము రక్షించు, నీ ముఖ కాంతిని మాపై ప్రసరింపజేయుము. మా మొరలను వినుమయ్యా ఇజ్రాయేలు కాపరి, నీ ప్రజలను నడిపించిన ఓ నా మెస్సయ్యా. నీ అశ్రువులనే మాకు ఆహారము చేసి, నీ కన్నీళ్లతో మా దాహం తీర్చితివి. నీ అశ్రువులనే మాకు ఆహారము చేసి, నీ కన్నీళ్లతో మా దాహం తీర్చితివి. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం వరకు. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 19 నుండి 23 వచనాలు. అది ఆదివారము సాయం సమయము. యూదుల భయము చేత శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరలా వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, కన్యాస్త్రీలు, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు నూతనముగా అమలోద్భవి కథీడ్రల్ విచారణకు మన పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 జయరావు తండ్రి గారి చేత నియమించబడినటువంటి నియామక పత్రమును, ఉత్తర్వును సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజ్ కరెస్పాండెంట్గా నియమించబడి మేత్రాసన సలహా మండలి సలహాదారుడుగా ఉన్నటువంటి రెవరెండ్ ఫాదర్ రాజు గారు వచ్చి ఫాదర్ ఇంజే పాల్ గారి యొక్క నియామకపు పత్రాన్ని మనకు చదివి వినిపిస్తారు. Dear Reverend Father Dr. Injay Paul, you are hereby transferred from the parish of Amalodbhavi Mata Church, Ashok Nagar, and appointed as the parish priest at Immaculate Conception of Cathedral, Elur, with effect from May 23rd, 2026. Enclosed, please find the provision canon related to your appointment. I am sending a copy of this letter to the vicar foreign and the parish priest concerned. I appreciate and congratulate your hard work and dedicated ministry at the mission parish of Ashok Nagar. May the good Lord bless you and your priestly ministry. We place your hard work on the diocesan records, wishing you a fruitful ministry at Immaculate Conception Cathedral, Eluru, and with every good wish I remain. With the blessings in Christ, Jayarao Pulimera, Bishop of Eluru. ఇటీవల మన ఏలూరు మేత్రాసనములో జరిగినటువంటి బదిలీలో భాగంగా మన పూజ్య మేత్రాణులు మహాఘనత వహించినటువంటి డాక్టర్ జయరావు పొలిమెర్ర పీఠాధిపతుల మన్ననలకు పాత్రుడై ఏలూరు మేత్రాసన మహాదేవాలయమైనటువంటి కెథీడ్రల్కు మరి నూతన విచారణకర్తలుగా, రెక్టర్గా నియమితులైనటువంటి ఫాదర్ పౌల్ గారిని అభినందిస్తూ చప్పట్లు కొడదాం. మరొకసారి చప్పట్లు కొడదాం సంతోషంగా. ఇప్పటి వరకు అమలోద్భవ కథీడ్రల్ విచారణ రెక్టరుగా, విచారణ గురువులుగా పనిచేసి ఏలూరు మేత్రాసనమునకు ప్రొక్యురేటర్గా నియమించబడినటువంటి పూజ్య గురువులు ఇంజమాల్ మైకేల్ ఫాదర్ గారి చేతుల మీదుగా
దైవ మందస్సపు తాళపు చెవులను నూతనముగా విచారణ గురువులుగా నియమితులైనటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఇంజే పాల్ గారికి అందచేయవలసినదిగా కోరుచు ఉన్నాము. అందరం కూడా సంతోషముగా చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ ఫాదర్స్, థ్యాంక్ యూ. డాక్టర్ ఫాదర్ ఇంజే పాల్, ప్రియ సోదర గురువులారా, ప్రియ దైవ సంగమా, మీరందరూ కూడా పరిశుద్ధాత్మ జ్ఞానవరాలను ఆత్మవరాలను పొందుదురుగాక. ఈ తల్లి దేవాలయంలో, ఈ కథీడ్రల్లో ఒక నూతన శకం మొదలగునుగాక. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యను పొంది ఉన్నత స్థితిలో ఉన్నత ఉద్యోగాలు సాధించుదురుగాక. ప్రియులరా, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఫాదర్ డాక్టర్ ఇంజే పాల్ గారి యొక్క నూతన బాధ్యతలో, ఆ పూజలో ఆయన గురించి, తర్వాత పరిశుద్ధాత్మ గురించి, ఇంకా ఉన్నత విద్య గురించి కొన్ని మాటలు చెప్పటం. వాస్తవానికి నేను కాదు, ఫాదర్ మైకేల్ గారు కానీ, లేకపోతే ఫాదర్ రాజు గారు కానీ, ఫాదర్ అమన్ గారు కానీ చెప్తే బాగుండేది. కానీ ఇంజే పాల్ ఫాదర్ ఏమన్నారంటే నన్నే చెప్పమన్నారు. ఆయనకు తెలుసు ఇంతమందికి నేను చెప్పడానికి సరిపోను అని, నా వాయిస్ అంత బలంగా లేదు అని, నేను సరిగ్గా ప్రసంగాలు చెప్పను అని. అయినా కానీ ఆయన నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ప్రియులరా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ప్రతి నిత్యము అందరికీ అవకాశాలు ఇస్తూనే ఉంటారు. గురువులు ఇప్పటికే 2-3 పూజలు చేశారు, మంచి ప్రసంగాలు చెప్పుంటారు. ఈ సమయంలో మీరు దేవుని సన్నిధిలో సేద తీరవచ్చు. నేను 3 అంశాల గురించి మీకు తెలియపరుస్తాను. దయచేసి వాటిలో ఒక్కటన్నా గుర్తుంచుకోండి. దయచేసి అంత సీరియస్గా నా వైపు చూడకండి. మైకిల్ ఫాదర్ వెళ్ళిపోతున్నారన్న బాధ, లేకపోతే ఇంజే పాల్ ఫాదర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అని భయమా? ఏమి వద్దండి. అమన్ రాజ్ ఫాదర్ గారు చెప్పినట్లుగా ఇది పెంతెకోస్తు పండుగ, శ్రీసభ పుట్టినటువంటి రోజు. కాబట్టి మనందరం కూడా సంతోషంతో, ఆనందంతో ఈ పండుగ గొప్పగా జరుపుకోవాలి. మరి మీ అందరూ కూడా హామీ ఇస్తారా? ప్రసంగం అయిపోయేంత వరకు కూడా మీరు నవ్వుతూ ఉండాలి, ఆ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉండాలి. 3 మాటల్లో నేను ప్రసంగం చెప్తాను. ఒకటేంటంటే వినూత్న విచారణ. ఈరోజు మనం పెంతెకోస్తు పండుగ జరుపుకుంటున్నాం. ఒక నూతన శకంతో వినూత్నంగా ఈ విచారణ, తల్లి దేవాలయం మారబోతుంది. రెండవది విజ్ఞాన నాయకత్వం. ఫాదర్ ఇంజే పాల్ గారి యొక్క నాయకత్వం సాధారణమైనది కాదు. ఆయన విజ్ఞానవంతుడు, విద్యావేత్త. కాబట్టి మంచి నాయకత్వం, విజ్ఞానంతో కూడిన నాయకత్వం మీకు లభించింది. మూడవది వికాస విద్య. ఈ యొక్క కథీడ్రల్ తల్లి దేవాలయంలో విద్యకు పెద్దపీట వేయబడుతుంది. అందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలన్న ప్రోత్సాహం లభిస్తుంది. కాబట్టి మొట్టమొదటిది వినూత్న విచారణ. అందరం కలిసి పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అపోస్తల మీద వేంచేసి వచ్చినట్లుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు వేంచేసి రావాలని అందరూ కూడా ఈ యొక్క పాటతో పల్లవి మాత్రమే పాడుకుంటూ సంతోషంతో, చిరునవ్వుతో, చప్పట్లు కొడుతూ ఈ పాటను అందరం కలిసి పాడుకుందాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా
పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా, ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ప్రియులరా, పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వినూత్నంగా వారు మారారు. ఆత్మదేవుని స్వరం విని పరిశుద్ధాత్మ నడిపింపులో పయనించే సంఘం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా సజీవంగా ఉంటుంది, ఎప్పుడు కూడా వినూత్నంగా ఉంటుంది. కాలానుగుణంగా స్పందించి వాక్య ప్రేరణలో విచారణ వినూత్నంగా ఒక నూతన శకం ప్రారంభమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, హబక్కూకు 3:2 సూచించిన విధంగా ప్రభు నీవు పూర్వపు మహాకార్యములను మరలా మా కాలంలో కూడా చేయండి. పిల్లరా, ఫాదర్ ఇంజేపాలు గారి ద్వారా మహాకార్యాలు మన కాలంలో ఈ తల్లి దేవాలయంలో పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు జరిపింపబోతూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మరొకసారి బలంగా మన విచారణకు వస్తూ ఉన్నారు. హోలీ స్పిరిట్ కమ్, హోలీ స్పిరిట్ రెన్యూ, హోలీ స్పిరిట్ రిస్టోర్. అగ్ని రూపంలో, నాలుకల రూపంలో, జల రూపంలో, వాయు రూపంలో, ధ్వని రూపంలో వచ్చేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైనా ఆపగలరా? ఆపలేరు. అది 10,000 సునామీలతో కలిసి అంతకన్నా బలంగా వీచేటువంటి గాలిలాగా వస్తుంది. కాబట్టి మనందరం కూడా పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ పొందుకున్న మనం సంతోషంగా ఉండాలి. ఇంకా చాలా సీరియస్గా ఉంటున్నారండి. సరే, మీకు ఒక చిన్న జోక్ చెప్తాను. కాన్వెంట్లో జాయిన్ అయినటువంటి బాలికలు సిస్టర్ అవడానికి తరఫీదు పొందేటువంటి సమయంలో ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు తెలుగు మాట్లాడకూడదు. ఒక బాలిక, ఇంటర్మీడియట్ అయినటువంటి బాలిక తరఫీదు పొందుతున్న సమయంలో ఆమె డ్యూటీ ఏంటంటే పావురాలను పెంచడం, పావురాలను చూసుకోవటం. ఒకరోజు హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దమ్మగారితో చెప్పింది, సిస్టర్ సిస్టర్ సిస్టర్, డాగ్ ఈజ్ చేజింగ్ హోలీ స్పిరిట్. సిస్టర్ గారండి, కుక్క పరిశుద్ధాత్మను తరుముతుంది అని. ఎందుకంటే డవ్ అన్నమాట లేకపోతే పీజియన్ అన్నమాట ఆ పాపకు రాదు. కాబట్టి పావురాన్ని ఏమని చెప్పింది? హోలీ స్పిరిట్ అని చెప్పింది అనమాట. ప్రియ సహోదరి సహోదరులారా, సిస్టర్ గారండి, మీరు అందరు రండి, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద హోలీ స్పిరిట్. నో, వీ డోంట్ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద హోలీ స్పిరిట్. ఇట్స్ ద హోలీ స్పిరిట్ దట్ ప్రొటెక్ట్స్ అస్. ఇట్స్ ద హోలీ స్పిరిట్ దట్ రివైవ్స్ అస్. ముఖ్యంగా ఈ తల్లి దేవాలయంలో రివైవల్ రావాలి. మైకిల్ ఫాదర్ గారు, ఆర్కేంజిల్ మైకిల్ ఇప్పటి వరకు విశ్వాసాన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. కానీ ఫాదర్ ఇంజేపాలు గారు తన పేరులో ఉన్నట్లుగానే ఆయన పౌలు గారిలాగా సువార్త సేవ, ఇంకా సువార్త విస్తృతంగా జరగబోతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏ రూపంలో వచ్చిందండి? నాలుకల రూపంలో వచ్చింది. ఇంకొక మాటలో చెప్పాలంటే ద ఫస్ట్ గిఫ్ట్ వాజ్ ఫైరీ స్పీచ్. నేను బలంగా లేకపోతే అనర్గళంగా మాట్లాడలేను, కానీ కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఫైరీ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం మాస్టర్ గారు మాట్లాడితే దెర్ విల్ బి ఫైర్. పరిశుద్ధాత్మ మీకు వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే శక్తితో, బలముతో, అగ్నిలాగా గట్టిగా బలంగా మాట్లాడాలి. విశ్వాసం ఉన్నవారు, పరిశుద్ధాత్మను పొందినవారు సువార్తను గుసగుసలతో కాదండి, గంభీరంగా, భయంగా ఉన్నటువంటి ఆ అపోస్తుల మీద పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నిర్భయంగా వాళ్ళు బయటికి వెళ్ళారు. వేల మందిని క్రైస్తవులుగా మార్చగలిగారు. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నేను అటువంటి ఫైరీ స్పీచ్, భయం లేకుండా నిర్భయంగా మాట్లాడితే మన యొక్క సువార్త ద్వారా, మన యొక్క వాక్య ప్రబోధం ద్వారా ఎంతోమంది క్రైస్తవులుగా మారుతారు. ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రలో చూసుకున్నట్లయితే
పౌలు గారు, తర్వాత పేతురు గారు, ఇంకా జాన్ క్రిసోస్టమ్ గారు, అగస్టిన్ గారు, అక్వైనస్ గారు, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు, విన్సెంట్ డి పాల్, జాన్ హెన్రీ న్యూమెన్, మదర్ తెరీసా, రెండో జాన్ పాల్ పాపు గారు, ఇంకా ఇటువంటి వారు ఎంతోమంది అనర్గళంగా సువార్తను బోధించగలిగారు. ఎందుకంటే వారిలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఆ శక్తిని నీవు పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులరా, యేసు ప్రభు శిష్యుల మీద ఏమి ఊదారండి? యోహాను శుభార్త 20వ అధ్యాయం 22వ వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన శిష్యుల మీద శ్వాసను ఊది ఏం చెప్పారు? పవిత్రాత్మను పొందుడు. ముందుగా మీరందరూ కూడా పవిత్రాత్మను పొందుకోవాలి. అప్పుడే మన విచారణలో నూతనీకరణ మొదలవుతుంది. మరి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా? అందరూ మీ 2 చేతులు ఇలా ఉంచండి. ఓకే, శ్వాసలో ఆయన ఊపిరిగా ఊదారు పరిశుద్ధాత్మని. ఆది కాండంలో రువాహ్ అంటారు, అంటే అది జీవంతో కూడినటువంటి శక్తి, బలం. కాబట్టి మీరు ఇప్పుడు ఏమి అనుకోకుండా నాతో సహకరించండి. మీ 2 చేతులలో శ్వాసను ఊదండి, కొంచెం గట్టిగా ఊదండి. తరువాత మీ ముఖం మీద ఇలాగా మీ శరీరం అంతా కూడా ఆ శక్తిని పొందుకోండి. అందరూ కూడా ఇలా ముందు ఉంచండి. మీ 2 చేతులు కొంచెం గట్టిగా ఊదండి, శ్వాసను ఊదండి. భక్తిగా మీ యొక్క ముఖం మీద ఇంకా మీ శరీరం అంతా కూడా ఆ శక్తిని పొందుకోండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు నేను 2వ అంశం మాట్లాడబోతున్నాను. మొదటి అంశం వినూత్న విచారణ, రెండవది విజ్ఞాన నాయకత్వం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వాక్యంలో పరిశుద్ధాత్మ మీపై వచ్చినప్పుడు మీరు పొందుతారు, మీరు నాకు సాక్షులుగా మారతారు. సాక్షిభూతమైనటువంటి జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ ఇంజే పాలు గారు ఇక్కడికి రావటం మీ అదృష్టం. ఎందుకంటే ఆయన సామాన్యమైనటువంటి నాయకుడు కాదు, సామాన్య గురువు కాదు. ఎన్నో కట్టడలు చేశారు. కొత్త దేవాలయం అశోక్ నగర్లో నిర్మించి కొన్ని రోజులు కూడా ఆయన అక్కడ ఉండలా, నిస్వార్థంగా ఇక్కడికి వచ్చేశారు. అలా ఎన్నో కట్టడాలు, స్కూల్స్ లేకపోతే సెమినరీస్ కట్టారు. కట్టడలే కాదండి, జీవితాలను కూడా కట్టాడు, సంఘాలను కూడా కట్టారు. భారతదేశంలో కాదు, ఇంకా జర్మనీలో, ఇంకా అమెరికాలో వేరు వేరు చోట్ల ప్రజల సంఘాలను, తర్వాత జీవితాలను ఆయన నిర్మించారు. సాధారణమైనటువంటి నాయకుడు కాదండి ఆయన. ఆయన విజ్ఞానంతో ఉన్నత చదువులు కలిగినటువంటి నాయకుడు. చాలామంది నాయకులు కొన్నిసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటారు, తీసుకోవాల్సిన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతుంటారు. కానీ అనుభవజ్ఞుడైనటువంటి ఈ గురువు మీకు రావటం మీకు అదృష్టం. మన బిషప్ గారి ద్వారా శ్రీసభ మీకు సుమారు ఒక 78.5 కేజీల బంగారాన్ని మీకు కానుకగా ఇస్తుంది. మీరేం చేయాలి? ఆ బంగారాన్ని అమ్మేసేయాలా, కరిగించాలా? అమ్మమాకండి, ఇప్పుడు ఇక్కడ రేటు రాదు. ఏం చేయాలి? 78.5 కేజీల బంగారం. ఆ బంగారాన్ని వజ్రంగా మార్చేటట్లు మీరందరూ సహకరించాలి. అంతేగాని దాన్ని వెండిగా, ఇనుముగా ఇంకా తగ్గించమాకండి. అంటే మీరందరూ కూడా ఏం చేయాలంటే ఆయనతో సహకరించాలి. సంఘం అంతా కూడా, మీకు కూడా దేవుడు ఎన్నో గొప్ప అద్భుతమైనటువంటి విలువైనటువంటి గొప్ప గొప్ప టాలెంట్స్ మీకు ఇచ్చారు ప్రియ సహోదరి సహోదరా. అదే ఈనాటి 2వ పట్టణంలో మనం చూసాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 12వ అధ్యాయము. ఆత్మ అనేక అద్భుతము చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచనము చేయు శక్తిని, మరి ఒకరికి ఆత్మలను వివరించు శక్తిని ఇచ్చి ఉన్నారు. కాబట్టి కొందరికేమో వివిధ భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చి ఉన్నారు. ఫాదర్ గారు ఇటాలియన్ భాష మాట్లాడతారు, తర్వాత జర్మన్ భాష మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడతారు, తెలుగు మాట్లాడతారు. అన్నిటికన్నా ఏ భాష మాట్లాడతారు తెలుసా? ద లాంగ్వేజ్ ఆఫ్ లవ్. ఇక్కడ జరిగింది అదే. అందరూ కూడా వినగలిగారు, అందరూ కూడా అర్థం చేసుకోగలిగారు. పాత నిబంధనలో ఆది కాండం 11వ అధ్యాయము 9వ వాక్యంలో అక్కడ బాబేలు గోపురం, అక్కడ ఒక తారుమారు జరిగింది. ఏంటది? అందరూ ఒకే భాష మాట్లాడుతున్నా
ఎందుకంటే వాళ్ళు గర్వముతో విర్రవిగారు. కానీ ఇక్కడ వినయంతో కలిగినటువంటి ఈయన అందరికీ అర్థమయ్యే భాష మాట్లాడగలుగుతున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ విచారణలో ముఖ్యంగా పెద్దలతో, చిన్నపిల్లలతో, స్త్రీలతో, కన్య స్త్రీలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఒక ప్రేషిత ప్రణాళిక రూపొందించబోతున్నారు ఆయన. ఆ ప్రణాళికను మీరు అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో కొద్దిసేపు నేను విచారణ గురువు యొక్క బాధ్యతలను మీకు తెలియపరచాలనుకున్న ప్రియ సహోదరి సహోదరులారా. విచారణ గురువు ఆయన ఆధ్యాత్మిక దైవార్చన ప్రేషిత కార్యాలతో పాటు ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి, అవగాహన, సదస్సు, ఆలోచన విధానాలు, ఆచరణ ప్రణాళికలతో విచారణను నడిపించాలి. అసలు శ్రీసభ అంటే అర్థం ఏంటండి, లేకపోతే దాని యొక్క నిర్వచనం ఏంటంటే, రెండవ వాటికన్ మహాసభలో లూమన్ జెన్షిమ్ అనేటువంటి గ్రంథంలో చాలా చక్కగా తెలియపరచబడింది ఏంటంటే, విచారణ గురువు సారథ్యంలో, గమనించండి, విచారణ గురువు సారథ్యంలో దివ్య బలిపీఠము చుట్టూ గుమికూడిన స్థానిక సంఘాల సముదాయమే శ్రీసభ. కాబట్టి ఆయన పూజ చేసేటప్పుడు మీరందరూ కూడా ఆ పూజలో పాల్గొంటూ అందరూ సహకరించాలి. అదే సత్యోపదేశ సంక్షేమం 21:79 ఏమి తెలియజేస్తుందంటే, ఆదివారము దివ్యబలి పూజ అందరూ కలిసి ప్రార్థన చేసేదే విచారణ. కాబట్టి ముందుగా మీరు విచారణలో భాగస్థులుగా ప్రార్థన చేయాలి, సహకరించాలి, ఇంకా ఆయనకు సహాయం చేయాలి. తిరుసభ కట్టడిలో 6వ కట్టడి ఏంటండి? విచారణ గురువుకి సహాయం చేయుదుగాక, విచారణ గురువుని సహాయం అడుగుదుగాక అనలేదండి. దయచేసి ఫాదర్ గారి దగ్గరికి వచ్చి సహాయం చేయండి, మాకు అది చేయండి, ఇది చేయండి అని అడగమాకండి. ఎందుకు? తిరుసభ కట్టడి ఏమని చెప్పింది? విచారణ గురువుకి సహాయం చేయుదుగాక. ఇంకా దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు ఏం చెప్తారంటే, విచారణ గురువు యొక్క ప్రధాన పాత్ర ఏంటంటే దైవ వాక్యాన్ని బోధించటం, ఇంకా దివ్య సంస్కారాలు నిర్వహించటం, విచారణ నాయకత్వం, ఇంకా సంఘం ఎడల శ్రద్ధ, ప్రేషిత కార్య పర్యవేక్షణ, కథోలిక ఉన్నత విద్యను పెంపొందించటం, ఇంకా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విచారణ గురువు పరిచారకుడు, కాపరి, సహవాసి, ఇంకా మృదు స్వభావి, ఐక్యతను పెంపొందించేటువంటి వ్యక్తి. కాబట్టి మీరందరూ కూడా విచారణ గురువుతో సహకరిస్తారా? ఈ యొక్క నూతన అధ్యయనానికి మీరు కూడా నాంది పలుకుతారా? 3వ అంశము, ఇంకొక 2 నిమిషాలు నేను ముగిస్తాను. 3వ అంశం ఏంటంటే వికాస విద్య. ప్రియ సహోదరి సహోదరులారా, విచారణ గురువు చేసేటువంటి పనుల్లో ఒకటి ఏంటంటే ఉన్నత విద్యను పెంపొందించాలి. ఈ సమయంలో నేను ఆయనకి చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే విజయవాడ మేత్రాసనంలో తలితాకుమి అని మేము సుమారు ప్రతి విచారణ నుంచి 10 మందిని తీసుకొని 1060 మందికి విద్యా సహాయం చేస్తున్నాం. ఆ సహాయం చేయటానికి ఒక ప్రణాళికలు రూపొందించడానికి కారకులు ఆయనే. ఆయన జర్మనీలో ఉండగా ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాము. ఒక ప్రణాళికను రూపొందించి ఇప్పుడు అన్ని చోట్ల కథోలిక విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలి అని కోరుతున్నాము. మొన్న ఈ మధ్య ఒక ప్రిన్సిపల్ సిస్టర్ గారితో నేను మాట్లాడితే ఆ సిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఫాదర్, క్యాథలిక్ గర్ల్స్ ఇక్కడికి వచ్చి చదువుతారు, కానీ ఉద్యోగం సంపాదించాలి, పైకి వెళ్ళాలని మాత్రం చదవరు. ఎందుకు చదువుతారు ఇక్కడికి వచ్చి? మంచి సంబంధం వచ్చిందని చదువుతారండి. అదేందా మంచి సంబంధం కోసమా? కాదండి ప్రియ సహోదరి సహోదరులారా, మన వాళ్ళు బాగా చదువుకోవాలి, తక్కువ చదువులు కాదు, ఉన్నతమైనటువంటి చదువులకు మనల్ని పంపించాలి. అది ఫాదర్ గారు చేయబోతున్నారు. ఆయన పట్టభద్రుడు, డాక్టరేట్ ఉన్నటువంటి ఆయన, ఉన్నత చదువుల యొక్క విలువలు తెలుసు. ప్రేషిత కార్యముతో పాటు, పూజలతో పాటు, ఇంకా ఈ యొక్క తల్లి దేవాలయంలో ఉన్నత విద్యను ఆయన ఖచ్చితంగా ప్రోత్సహిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 17వ వాక్యములో, మీ యువతీ యువకులకు దర్శనము కలుగును, నా ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు. యువతీ యువకులకు ఏం కలుగుతుందంటే దర్శనము కలుగుతుంది. వారు ఒక ఉన్నతమైనటువంటి జీవితం జీవించాలనేటువంటి దర్శనం వాళ్ళకి కలుగుతుంది. మరి దాన్ని కూడా మనందరం కూడా ఏం చేయాలి? ప్రోత్సహించాలి. ఇక్కడ చాలామంది ఉన్నత విద్యావేత్తలు ఉన్నారు, చదివిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి చదివే వారిని ప్రోత్సహించండి ప్రియ సహోదరి సహోదరులారా. అపోస్తల కార్యాలు
8వ అధ్యాయం 21వ వాక్యంలో ఫిలిప్పుతో ఇథియోపియా నుంచి వచ్చినటువంటి ఆయన అడుగుతారు, నీవు చదువుతున్నదేదో నీకు అర్థమైందా అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడు? ఎవరైనా వివరించని ఎడల నాకు ఎలాగా అర్థమవుతుంది అన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విచారణ వివరించేటువంటి స్థలంగా ఉండాలి. ఆత్మీయ విషయాలు, బైబిల్ విషయాలు, జ్ఞానవంతమైన విషయాలు వివరించేటువంటి స్థలంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో గొప్ప గొప్ప ఉద్యమాలకు ఆరంభం ఎక్కడంటే విచారణ గురువుల యొక్క ప్రసంగాలే. కాబట్టి ముందుగా ఆయన బోధకుడుగా, తర్వాత ఆయన దివ్యమందస సంరక్షకుడుగా మనందరికీ ఆధ్యాత్మిక వరాలను ఇస్తూ ఉంటారు. ఇంకా సీరియస్గానే ఉన్నారు మీరు? ఇంకొక జోక్ చెప్పి ముగిస్తాను. ఓకే, ఒక క్లాస్లో సిస్టర్ గారు పిల్లలందరినీ అడుగుతారనమాట, ఈ పెంటెకోస్ట్ పండుగ గురించి మీకేం తెలుసు, పెంటెకోస్ట్ పండుగ అంటే మీకు ఇష్టమేనా అని అడిగినప్పుడు పిల్లలందరూ చాలా అనాసక్తిగా ఉంటారనమాట, ఇంట్రెస్ట్ చూపించరు. సిస్టర్ గారు అడిగినప్పుడు అప్పుడు పిల్లలు ఏం చెప్తారంటే, మీరేం పెంతెకోస్తు పండుగ గొప్ప పండుగ అంటారు, మహా పండుగ అంటారు, కానీ కేకులు వేయి, భోజనాలు వేయి, గిఫ్ట్లు వేయి, కార్డులు వేయి. క్రిస్మస్కి అనుకోండి ఇవన్నీ ఉంటాయి, ఈస్టర్కి అనుకోండి ఇవన్నీ ఉంటాయి, పెంటెకోస్ట్కి ఇవి ఉంటాయా? అప్పుడు ఆ సిస్టర్ గారు ఏం చెప్పారంటే, ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే హోలీ స్పిరిట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ గిఫ్ట్. ఆత్మదేవుడే మనకు వరాలను ఇస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మదేవుడిచ్చేటువంటి వరాలు మీరు నిండుగా పొందుకోండి. రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వాక్యంలో పౌలు గారు చెప్తారు, ఆత్మీయ వరాలను మీ హృదయంలో పదిలపరచుకోండి. ప్రియ సహోదరి సహోదరా, ఆత్మీయ వరాలను పొందినటువంటి మీ ద్వారా, మన నూతన విచారణ గురువు ద్వారా ఈ తల్లి దేవాలయము వినూత్న విచారణగా మారాలి. ఆయన యొక్క విజ్ఞాన నాయకత్వములో మనందరం కూడా ఐకమత్యంగా ఎదగాలి. ఆయన యొక్క నడిపింపులో, మన యొక్క విచారణలో విద్యావేత్తలు, ఉన్నతమైన విద్య ప్రోత్సహించబడాలి. దీనికి కావలసినటువంటి దీవెనలు, అనుగ్రహాలు, ఆత్మబలం, ఆత్మశక్తి మనందరితో ఉండాలని ప్రార్థన చేద్దాం. మన విశ్వాస ప్రమాణాన్ని ప్రార్థించుకుందాం. పరలోకమును భూలోకమును సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనే పాటబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధులు ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకముకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులను చనిపోయిన వారులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపమును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వోన్నతుడైన సర్వేశ్వర, ఈ సాయం సమయమున ఈ పవిత్రాత్మ రాకడ మహామహోత్సవం రోజున ఈ ఆలయములోనికి వచ్చిన ఈ బిడ్డలందరూ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరీ ముఖ్యముగా విశ్వాస వికాసానికి నోచుకుని నడిచే విధంగా దీవించమని అందరూ. ఓ ప్రభువా, మా దీన ప్రార్థనను ఆలకించండి. పరిపాలిస్తున్న మా యేసుక్రీస్తువా, ఈ పరిశుద్ధ గడియలో మా పరిశుద్ధ జగద్గురువులు లియో పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్య స్త్రీలను, మీ సేవలో కొనసాగుతున్న ప్రతి విశ్వాసిని మీ ఆత్మీయ అనుగ్రహాలతో ఆశీర్వదించి నిండుగా మెండుగా మీ ఆశీర్వాదములతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కరుణామయుడవైన దేవా, మా నూతన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఇంజే పాల్ గారిని సమర్పించి ప్రార్థిస్తున్నాము. ఆయన చేయు ప్రతి సేవను సమృద్ధిగా ఆశీర్వదించుము.
ఆయన శ్రమలకు ఫలమిచ్చి అనునిత్యము ఆరోగ్యం, శాంతి, ఆనందములతో నింపుము. మరియు స్వర్గస్థులైన వారి తండ్రి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేసి మీ ముఖకాంతిని వారు దర్శించే భాగ్యాన్ని అనుగ్రహించి కుటుంబ సభ్యులను, ప్రియమైన వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. గొర్రెల కాపరివైన మా యేసు ప్రభువా, గడిచిన ఈ 5 సంవత్సరములు మీ ప్రేమ మార్గములో మా విచారణను ముందుకు నడిపించిన రెవరెండ్ ఫాదర్ ఐ మైకేల్ గారిని సమర్పించి ప్రార్థిస్తున్నాము. వారిని అన్ని వేళలా కాచి కాపాడండి. వారి ద్వారా మాకు ఈ నూతన ఆలయాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనములు. ఇంకా వారిని కృప వెంబడి కృపలతో ఆశీర్వదించండి. మరణించిన వారి తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. కుటుంబ సభ్యులను దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కృపలకు నిలయుడవైన ప్రభువా, నీతి న్యాయములతో పరిపాలిస్తున్న మా రాజకీయ నాయకులను, దేశ సంరక్షణ కోసం పోరాడుతున్న దేశ సైనికుల కోసం ప్రార్థిస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి దేశ అభివృద్ధి కోసం పాటుపడే బిడ్డలుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. మన మనస్సులో ఉన్న విన్నపాలని ప్రభుకు సమర్పించుకుందాం. మన అందరి పండుగ అందరము కూడా జ్ఞానస్నానం ద్వారా, భద్రాభియాంగం ద్వారా, అభిషేకం ద్వారా ఆత్మదేవుని పొంది ఉందాం. ఆ నడిపింపులు నడిచే శక్తిని దయచేయమని ప్రార్థించుకుందాం. మన ఏలూరి పీఠాన్ని విద్యా విశ్వాస పదాలలో నడిపిస్తున్న మన జయరావు పొలిమేర తండ్రి గారిని దీవించమని మన దేశ రాష్ట్ర నాయకుల కోసం కూడా ప్రార్థిద్దాం. ఈ మహాదేవాలయాన్ని నిర్మించి ప్రభు సన్నిధిని తీరుస్తున్న జాన్ ములగడ పీఠాధిపతులను, సహకరించినటువంటి గురువులను, విశ్వాసులను దీవించమని, వారి ఆత్మలకు విశ్రాంతి దయచేయమని ప్రార్థిద్దాం. మా శరణమును బలమును కనికరము నిలయైన సర్వేశ్వర, ఈ ముందుంచిన ఈ మా చిరు విన్నపాలను మీ చిత్తమైతే మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయా. ఏమున్నదయ్యా మాదైనదీలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. ఏమున్నదయ్యా మాదైనదీలలో సకలం సర్వం నీ ఔదార్య కానుకయేగా. అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ, అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ. నాకున్న సకలం నీ వర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. మా జీవితము
నే తీర్చగలను. ఈ ప్రేమ కానుక గైకొనుము స్వామి, ఏ విధముగా నీ రుణము నే తీర్చగలను. ఈ ప్రేమ కానుక గైకొనుము స్వామి. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించినట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు పాస్కా పరమ రహస్యమును నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నుకైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవ జ్ఞానమును ఒసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూతల దళములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరతము స్తుతించుడయట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతైన నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావములన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక.
నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన అమలోద్భవి మాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారు, అంతోని వారు, పౌలు గారులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయంది ఈ లోకముని విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండెడు తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందను మా రక్షకుడిన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గురి పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు యేసు క్రీస్తు. ఈ క్రీస్తు విందునకు పిలువబడిన మీరందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు కాపాడుదురుగాక. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము, ఈ పరమ దివ్య భోజనము పరలో గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా, పితరులు భుజించిన మన్నా కన్నా, గోధుమతో చేయబడిన రొట్టెల కన్నా శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజ్యమిది. శ్రేష్టమైనది, శాశ్వతమైనది, ఆత్మతృప్తినిచ్చు భోజ్యమిది. నా శరీరమే మీకు జీవాహారము, నా శరీరమే మీకు జీవాహారము. కానాపల్లిలో ప్రభువు మార్చిన ద్రాక్షారసం, కుంటివానికి నడిచే శక్తిని వసగిన ఆహారము, కానాపల్లిలో ప్రభువు మార్చిన ద్రాక్షారసం, కుంటివానికి నడిచే శక్తిని వసగిన ఆహారము, కుష్ఠరోగికి స్వస్థతను సగి మనిషిగా మార్చిన ఆహారం, కుష్ఠరోగికి స్వస్థతను సగి మనిషిగా మార్చిన ఆహారం. భుజించరండి, తరించరండి, మీరు భుజించరారండి. నిత్య జీవములు నేనే, నా యొద్దకు మీరు రారండి. జీవాహారము మీరు భుజించరారండి. అందరూ లేచి నిలబడండి ఆఖరి ప్రార్థనకు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కూర్చోండి దయచేసి. పుని యాచకత్వంలో పాలు పంచుకున్న ప్రియ గురుమిత్రులారా, అర్పిత జీవితాన్ని అర్పించుకున్న ప్రియమైనటువంటి అమ్మగారులు,
క్రైస్తవ సహోదరి సహోదరులారా, పెంతెకోస్తు పండుగ శ్రీ సభకు శుభారంభమని మనం ప్రసంగంలో ఉపోద్ఘాతములో ఫాదర్ అమ్మన్ రాజా గారి ద్వారా, ఫాదర్ దర్శి డాన్బోస్ గారి ద్వారా విని ఉన్నాం. మన ప్రియతమ పీఠాధిపతులు మహాఘనత జయరావు పులిమేర గారు ఎంతో నమ్మకముతో నన్ను కథీడ్రల్ విచారణ గురువులుగా నియమించినందుకు నా నిండు హృదయపు నమస్సుమాంజలిని తెలియజేసుకుంటున్నాను. వారి ఆశీస్సులతో మన ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకుందాం, ముందుకు వెళదాం. ఆదివారం అంతా కూడా హడావిడి అయినా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ పీఠాన్ని చుట్టూ ఉన్నటువంటి ఈ మన పూజ్య గురు పొంగవులకు పేరు పేరు చొప్పున ధన్యవాదాలను చెల్లించుకుంటూ ఉన్నాను. ఈసారి చప్పట్లు కొట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు, ఒక్కొక్కరు 3-4 పూజలు చేసుకొని. అదేవిధంగా మన అమ్మగారులు, ముఖ్యంగా మన 8 కాన్వెంట్ల అమ్మగారులు, అదేవిధంగా ఇంకా మిగిలిన బయట వచ్చిన అమ్మగారులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. మన నిర్మల యూత్ సభ్యులు కౌన్సిలర్తో కలిసి మొట్టమొదట మన వేలాంకణి మాత ఆ స్తూపము దగ్గర నుంచి నన్ను ప్రదక్షిణలో మన ఆలయ ముఖద్వారానికి తీసుకుని వచ్చినందుకు వారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన ఆల్టర్ బాయ్స్కు, మర్యాదల సభ్యులకు, చక్కటి గానాలాపన చేసినటువంటి గాయక బృందానికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. విచారణ గురువుగా బాధ్యతలు గురించి చక్కగా వివరించారు. ఇక్కడున్న వాళ్ళైతే ఎక్కువగా చెప్తారని పైనుంచి తీసుకొచ్చా. ఈయనేమో నా విశ్వాసం నా విద్య అంటూ ఆయన చక్కగా పట్టభద్రుడు అన్నమాట. బెల్జియం దేశంలో ఇప్పటివరకు చాకసక్యంతో డాక్టరేట్ మోరత్యాలు చేసినటువంటి ఒక నవ యవ్వన గురువు దర్శి డాన్బోస్కో గారు అన్నమాట. అందుకని ఆయన నేను పిలుచుకొని వచ్చానట, మోరల్ థియాలజీలో లేటెస్ట్ సబ్జెక్ట్. ఇకపోతే గత వారం మన లియో పోప్ గారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, కృత్రిమ మేధస్సు గురించి ఒక చక్కటి లేఖన రాస్తూ, కృత్రిమ మేధస్సు అవసరమే, అయితే దానికి బానిస అవ్వకుండా భక్తిలో బాధ్యతలో పెరగండి అని చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందేశమే ఈ నా ప్రేషిత కార్యానికి ప్రణాళిక, ప్రభు ప్రబోధం ప్రణాళిక. ఇక 2 ముఖ్య అంశాలని ఈ సందర్భంలో వివరించుకొని, మొట్టమొదటిగా భావి భవిష్యత్తుకు బాలతరం, యువతరం, తర్వాత శ్రేయస్సు. కనుక వాళ్ళకి మన విశ్వాస విద్యను, కేటగీసంను నేర్పిద్దాం. రెండవదిగా మన విచారణలో చాలామంది వయోవృద్ధులు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్. వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వారికి ప్రత్యేక పూజలు, ఎందుకంటే వాళ్ళ అనుభవం మనం అనుభవాన్ని పొందటానికి ఆశీర్వాదకరంగా ఉపయోగపడతాదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కనుక అటు పిల్లలు, తర్వాత సీనియర్ సిటిజన్స్ వీళ్ళిద్దరూ కూడా ఉంటే సంఘమంతా కూడా ఇక్కడే ఉంటుంది, ఇప్పుడే పెరుగుతుంది అనేది నా ఆశయం, నా ఆకాంక్ష. దానికోసం ప్రార్థించమని మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఇక ఈ గత 5 సంవత్సరాలు కూడా చేసిన పని ఒక ఎత్తైతే, ఈ మహాదేవాలయాన్ని మన పీఠాధిపతుల యొక్క దీవెనలతో సుందరంగా తీర్చిదిద్దడం చేసినట్టు మహాయజ్ఞం మన ఇంజమాల మైకేల్ ఫాదర్ గారు చేశారన్నమాట. కనుక వారికి చేసిన విస్తృత విశ్వాస సేవకు, ఈ ప్రణాళికకు అందరము కూడా చేతులెత్తి నమస్కరించి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు యొక్క దివ్యార్చన కాడ క్రొత్తగా ఉంటుంది. ఇది క్రొత్త ఏమి కాదు, ప్రతి ఒక్క విచారణ గురించి చేయవలసిన బాధ్యత అన్నమాట ఇది. 12 సంవత్సరాల క్రితం ఒక పరదేశీయుడిగా జర్మనీ దేశంలో ఇదే ఇంత ఆడంబరంగా చేశారన్నమాట. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి విచారణ గురువు సరిగా ఉండటం లేదని, అక్కడ ఉన్నటువంటి పద్ధతులే కాకుండా అన్నిటిలో ఉందన్నమాట. ఇప్పటికే నేను నిన్న వికార్ ఫోరెన్గా ఏలూరు వానికి బాలాఫాదర్ గారిని, తర్వాత ఈ వారంలో వికారియట్ 2 ఏలూరు
అమన్ రాజు ఫాదర్ గారికి ప్రసంగం చెప్పటం, తోట అంతోని ఫాదర్ గారిని ఈ విధంగా నడిపించడం చేశాం. ఇది చక్కటి మన శ్రీ సభలో ఉన్న ఆనవాయితీ అన్నమాట. మన మేత్రాసన కౌన్సిలర్ ఫాదర్ దివాకర్ గారు, ఎస్ఎస్సి డైరెక్టర్ గారు ఈ యొక్క అర్చన కాండని పలుకుతూ చక్కగా మన నర్సింగ్ కాలేజీ కరస్పాండెంట్ గారు ఫాదర్ బేదపూడి రాజు గారిని, ఫాదర్ మైకిల్ గారిని ఇక్కడ ఆహ్వానించి ఈ యొక్క పదవి బాధ్యతలను అప్పచెప్పినందుకు వారి ముగ్గురికి కూడా నా ముకుళిత హస్తాలతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా చక్కటి అదృష్టం కూడా ఉంది. నేను విశ్వాస క్రైస్తవుని అంటూ ఒక ప్రభుత్వ సలహాదారుడు, చాలా గొప్ప వ్యక్తి అన్నమాట. ఆయన అమర్లముడి చంద్రశేఖర గారు ఎన్జిఓగా చాలా ప్రభుత్వ సలహాదారులుగా పనిచేస్తూ విద్యకి మన తెలుగు సిరి సభలో పెద్ద పీట వేసి పీఠాధిపతుల ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారు కూడా అక్కడ ఉన్నారు. ఆయనకు చప్పట్లు కొట్టి అభినందించండి. నిజమైన కథోలిక విశ్వాసం నేను ఈ పూజ ముఖ్యం అంటూ వచ్చి నన్ను అభినందించారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు బర్త్డే ఎవరిది, నాది కాదు. రేమల్లి మన బెనర్జీ గారి భార్యతో పాటు ఇంకా ఇద్దరు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాను. లీలారావు గారు వారి సతీమణి, ఇంకొకరు కూడా మన జయరాజు గారు. వారితో పాటు మన శ్రీసభ బర్త్డే అన్నమాట. కనుక బర్త్డే రోజు మరి కేక్ ఇవ్వాలి కాబట్టి మన వాళ్ళు ముందుగానే పంచిపెడుతున్నారు. కనుక ఈ పూజకు వచ్చి పూజలో పాల్గొన్న మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ వారం 26వ తారీఖున మన కౌజు బాలరాజు ఫాదర్ గారు సహాయక గురి ఇక్కడ సేవ చేసి ఉన్నారు. వారికి చిరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. మీ చందాలు ఇప్పటికీ మన కౌన్సిలర్కి ఇచ్చి ఉన్నారు. ఇంకెవరైనా వారికి సహాయం చేయదలసిన వారు ఇవ్వవచ్చు. 28వ తారీఖున మొట్టమొదటిగా మన విచారణ సలహా మండలి సమావేశం. 5 కౌన్సిలర్సు, 8 మంది సుపీరియర్స్, 4:30 గంటలకి మన విచారణ ఆలయం ముందు అక్కడ ఈ యొక్క సమావేశం నిర్వహించుకొని ఇంకా కార్యక్రమాలని ఆరంభించుకుందాం. ఇప్పుడు మన విచారణ ఉపదేశకారు కొన్ని ఈ వారంలో జరిగేటివి వినిపిస్తారు. ఏలూరు పీఠము కథీడ్రల్ విచారణ జ్ఞాన వివాహ ప్రకటన. ఇక్కడ ఉన్న మీ అందరికీ తెలియచేయటం ఏమనగా, దుగ్గురాలనుడి ఊరిలో నుండి విప్పర్తి చంటిరాజు మోనికేల కుమారుడైన సత్యానందకును, పాత ముప్పారు అనుడి ఊరిలో నుండి నున్న చనసుబ్బయ్య లక్ష్మీ కుమారుల కుమార్తె అయిన ధనశ్రీకిని దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబోచున్నది. కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇతరములైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణ స్వాముల వారికి తెలియపరచవలసిన బాధ్యత. ఇది మొదటి ప్రకటన. ప్రియమైనటువంటి సంఘస్థులారా, జరిగినటువంటి అంశాలన్నీ కూడా మన విచారణ గురువులు డాక్టర్ ఇంజే పౌలు గారు మనకి తెలియచేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ నెలంతా కూడా మరి తల్లి పూజిత మాసము కాబట్టి మరి మనం ఎప్పుడు కూడా మరి నవీన దివ్య బలి పూజలు ఏర్పాటు చేసుకోవటం అనేది జరిగింది. అయితే సమయం లేకపోయినందువలన త్రిదం అంటే 3 రోజులు దివ్య బలి పూజలు ఏర్పాటు చేయటం అనేది జరిగింది పండుగ నిమిత్తము. 29/5/2026 శుక్రవారం మరి 6 గంటలకి జపమాల, 6:30 గంటలకి దివ్య బలి పూజ. దివ్య బలి పూజను సమర్పించడానికి రెవరెండ్ ఫాదర్ పి రాజు గారు, కరస్పాండెంట్ ఆఫ్ సెయింట్ జోసెఫ్ నర్సింగ్ కాలేజీ దుగ్గిరాల నుండి వస్తూ ఉన్నారు. అదేవిధంగా 30వ తారీఖు 5/2026 శనివారం సాయంత్రం 6 గంటలకి జపమాల, తర్వాత 6:30 గంటలకి దివ్య బలి పూజ. దివ్య బలి పూజను సమర్పించడానికి మన ఏలూరు పీఠం కోశాధికారి అయినటువంటి రెవరెండ్ ఫాదర్ ఐ మైకిల్ గారు మరి దివ్య బలి పూజను సమర్పించడానికి వస్తూ ఉన్నారు. ఈ 2 రోజులు 28, 29 రోజులలో ఉదయం దివ్య బలి పూజ ఉండదు, సాయంత్రం మాత్రమే. I sincerely thank you, dear fathers, for your precious time to support me in my ministry with your very presence. Though it is very hot and very busy day, but you have really obliged and came here. Thank you very much. And also, dear sisters, I sincerely thank you for sharing your vestments, also coming here. Then after the blessing,
వి ఆల్ గో అండ్ అన్వేస్ ఇన్ ద పోర్టికో. పూజ వస్త్రం ధరించి అక్కడి నుంచి వస్తాం, అక్కడికి వెళ్ళి పూజ వస్త్రాలు తీస్తాం. తర్వాత అక్కడ ప్రత్యేక ఆశీర్వాదం పొందవచ్చు. ఐ రిక్వెస్ట్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్ గో టు ద జూబ్లీ మెమోరియల్ హాల్ ఫర్ యువర్ డిన్నర్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ప్రత్యేక ఆశీస్సుల కోసం మీ శరీరంలోంచి ప్రార్థించండి. కాంతి పుంజుడగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపచేసెను. ఆ ప్రభు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. శిష్యులపైకి దిగివచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగులో మిమ్ము నింపునుగాక. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒకే భాషలో చెప్పిన దానిని అనేక భాషలతో గ్రహించినట్లు పవిత్రాత్మను గ్రహించెను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరిచి మీరు దేవుని దర్శించి భాగ్యమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా మన విచారణ గురువులైనట్టు ఇంతకుముందు చేసిన మైకిల్ ఫాదర్తో కలిసి ఫాదర్ బాలరాజు గారు నడిపించినందుకు వారికి చక్కగా అలంకరించిన మన ఆలోచన అమ్మగారు మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైనా మర్చిపోతే క్షమించమని. ఇంకా చాలామంది చక్కగా నన్ను ఆహ్వానించి పోయిన వారం సత్కరించి సన్మానించారు, వారికి కూడా వందనాలు. ఇంకా సన్మానాల సత్కారాలు ముందు అక్కడ జరుపుకుందాం. ఇక్కడ పవిత్ర పీఠం కూడా ఈ పవిత్రతను కాపాడుకుందాం. పూజ సమాప్తమైనది. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. మా దివ్య జనని ఓ లూర్దు మాత, మరియగిరి మాత, అమలోద్భవి మాత. మా దివ్య జనని ఓ లూర్దు మాత, మరియగిరి మాత, అమలోద్భవి మాత. నీ దర్శన భాగ్యం హృదయానందం, నీ ప్రార్థన ఇలలో పరలోక ద్వారం. నీ దర్శన భాగ్యం హృదయానందం, నీ ప్రార్థన ఇలలో పరలోక ద్వారం. కురిపించు తల్లి నీ ప్రేమ సిరులు, కురిపించు తల్లి నీ ప్రేమ సిరులు. ఆవే 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 మరియా. ఆవే 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 ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి గురువులందరూ కూడా వారిని సత్కరిస్తున్నారు. కావున అందరినీ కూడా కర్తవ్య ధ్వనులతో ఆహ్వానిద్దాం. ముందుగా మన ఫాదర్ మైకేల్ గారు ప్రస్తుత సహాయ గురువు మరియు రానున్నటువంటి సహాయ గురువు ఇద్దరు కూడా కలిసి ఫాదర్ గారిని సత్కరిస్తున్నారు. కావున మనందరం కూడా అభినందిద్దాం. మన నూతన విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ మైకేల్ గారికి సన్మానం చేయనున్నారు. వారు దుశ్శాలువతో వారు చేసినటువంటి సేవలకు ఈ యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా ఫాదర్ మైకేల్ గారిని ఆహ్వానిస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం.
కడలిలో దీవించు తల్లి